తెలంగాణ ఓటర్లకు కేంద్ర ఎన్నికల సంఘం బిగ్ అలర్ట్ ఇచ్చింది. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియలో ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికేట్ ను గుర్తింపు పత్రంగా అంగీకరించబోమని స్పష్టం చేసింది. మీ సేవ ద్వారా జారీ చేసే ఈ సర్టిఫికేట్ రేషన్ కార్డు డేటా ఆధారంగా ఇస్తున్నందున రేషన్ కార్డును ఓటర్ గుర్తింపు పత్రంగా పరిగణించనట్లే దీన్ని అంగీకరించలేమని తేల్చెప్పింది. అయితే ఈ సర్టిఫికేట్ పనికొస్తుందన్న ప్రచారంతో ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 6 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. కాగా ఈసీఐ తాజా ప్రకటనతో ఈ గందరగోళానికి తెరపడినట్లయింది. తెలంగాణ బీసీ మహిళలకు ప్రభుత్వం బిగ్ అప్డేట్ ఇచ్చింది. వారి ఆర్థిక స్వావలంబన కోసం ఉచితంగా ఆటోమేటిక్ కుట్టు మిషన్ల పంపిణీ చేసే కొత్త పథకాన్ని అధికారికంగా ప్రారంభించబోతోంది. పనిభారం తగ్గించి ఆదాయం పెంచేందుకు ఈ ఆధునిక మిషన్లు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. ప్రతి నియోజకవర్గానికి 1000 మంది మహిళలకు ఈ లబ్ధి చేకూరనుంది. ఈ క్రమంలోనే దరఖాస్తు చేసుకోవడానికి వయో పరిమితి, ఆదాయ పరిమితి, అవసరమైన సర్టిఫికేట్లు వివరాలను బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించనున్నారు. తెలంగాణ పత్తి రైతులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. 2026-27 పత్తి కొనుగోలు సీజన్ను ఈసారి ముందుగానే అంటే సెప్టెంబర్ నుంచే ప్రారంభించాలని నిర్ణయించింది. ఈ సీజన్లో దాదాపు 46.33 లక్షల ఎకరాల్లో సాగు జరగగా 25.85 లక్షల టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేశారు. రైతుల సౌకర్యార్థం రాష్ట్ర వ్యాప్తంగా 131 కొనుగోలు కేంద్రాలు, 356 జిన్నింగ్ మిల్లులను సిద్ధం చేస్తున్నారు. ధాన్యం అమ్మకాల్లో ఇబ్బందులు లేకుండా కపాస్ కిసాన్ యాప్ ద్వారా స్లాట్ బుకింగ్ ను సులభతరం చేయడంతో పాటు సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక టోల్ ఫ్రీ నంబర్, వాట్సాప్ చాట్బాట్ సేవలు కూడా అందుబాటులోకి తెస్తున్నారు. తెలంగాణ యువతకు సైన్యంలో చేరేందుకు ప్రభుత్వం సూపర్ ఛాన్స్ అందించబోతోంది. ఆర్మీ సదరన్ కమాండ్ అధిపతి లెఫ్టినెంట్ జనరల్ సి రాజేష్ పుష్కర్ సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆర్మీ నియామకాల్లో యువతకు ఎక్కువ అవకాశాలు వచ్చేలా ఎంపిక చేసిన జిల్లా కేంద్రాల్లో ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని సీఎం కోరారు. దీనిపై ఆర్మీ అధికారి సానుకూలంగా స్పందించారు. ఈ క్రమంలోనే జాతీయ స్థాయి రిక్రూట్మెంట్లను ముందు తెలంగాణ జిల్లాలో ప్రీ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ సెంటర్లు ఏర్పాటు చేసేందుకు అంగీకరించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆయన సోదరుడు అనుముల కొండరెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. టెసారట్ కంపెనీ భూ కేటాయింపుల్లో ఏకంగా 200 కోట్ల కుంభకోణం జరిగిందని ఎక్స్ వేదికగా ఎద్దేవా చేశారు. తాము ఆవిష్కరణల కోసం టీ హబ్ నిర్మిస్తే రేవంత్ రెడ్డి మాత్రం 0 ఉద్యోగాలు, 0 ఉత్పత్తులు అన్న అనుముల హబ్ సృష్టిస్తున్నారని మండిపడ్డారు. రూపాయి పెట్టుబడి లేకుండా రాత్రికి రాత్రే 200 కోట్లు సంపాదించినందుకు సీఎం సోదరుని శతాబ్దపు ఆవిష్కర్తగా ప్రకటించాలంటూ ఎద్దేవా చేశారు. జెన్జీకి ప్రధాని మోదీ కీలక హెచ్చరికలు జారీ చేశారు. జీవితంలో ఎప్పుడూ అడ్డదారులు వెంటపడుతని షార్ట్ కట్ విల్ కట్ యూ స్టార్ట్ అంటూ స్పష్టం చేశారు. ఢిల్లీలో మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆత్మకథ ఆవిష్కరణ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు రీల్స్ మోసులో పడి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని సూచించారు. రైల్వే ట్రాకులు దాటడం ఎంత ప్రమాదకరమో జీవితంలో అడ్డదారులు తొక్కడం కూడా అంతే ప్రమాదమని చెప్పారు. యువత తప్పుడు మార్గాలను వీడి మహనీయుల జీవిత చరిత్రలను చదివి స్ఫూర్తి పొందాలని పిలుపునిచ్చారు. బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి తన పేరు తొలగించడంపై నటుడు ప్రకాష్ రాజ్ చేసిన ఆరోపణలకు ఎన్నికల కమిషన్ గట్టి కౌంటర్ ఇచ్చింది. తాను పుట్టి పెరిగిన ఊర్లోనే ఓటు తీసేయడం ఏంటని ఏకంగా 65 లక్షల మంది ఓట్లను గాల్లోకి లేపేశారంటూ ప్రకాష్ రాజ్ సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేశారు. అయితే దీనిపై స్పందించిన ఈసీ తాము ఏకపక్షంగా ఓటు తొలగించలేదని స్పష్టం చేసింది. సర్వే సమయంలో ప్రకాష్ రాజ్ 4 ఏళ్ల క్రితమే పాత చిరునామా నుంచి వేరే చోటికి మారినట్లు తేలిందని, ఆయన కూడా దీన్ని అంగీకరించారని తెలిపింది. కొత్త అడ్రస్ ఆధారంగా ఫారం 6 ద్వారా మళ్లీ ఓటు నమోదు చేసుకోవచ్చని సూచించింది. పాకిస్తాన్ ఉగ్ర సంస్థల విషయంలో భారత నిఘా వర్గాలు సంచలన విషయాలు తెలిపాయి. ఆపరేషన్ సింధూర్ తర్వాత లష్కర్, జైష్, హిజ్బుల్ ముజాహిద్దూన్ సంస్థల హైకమాండ్ పాక్ గూఢాచార సంస్థ ఐఎస్ఐ నేరుగా తన కంట్రోల్లోకి తీసుకున్నట్లు పేర్కొన్నాయి. ఇద్దరు ఐఎస్ఐ ఉన్నతాధికారుల పర్యవేక్షణలోనే ఉగ్ర కార్యకలాపాలు సాగుతున్నట్లు స్పష్టం చేశాయి. గతంలో 5-6 కలిసి భారత్లోకి చొరబడగా ఇప్పుడు ప్రణాళిక మార్చి ప్రతి సంస్థ నుంచి ఒకరిని చొప్పున 3తో కూడిన టీంను పంపుతున్నారని తెలిపాయి. కాగా ఈ క్రమంలోనే నియంత్రణ రేఖ వద్ద దాదాపు 500 మందికి పైగా ఉగ్రవాదులు చొరబాటు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రాంగణంలో తెలంగాణ ఈగిల్ టీం పోలీసులు జరిపిన ఆకస్మిక తనిఖీలు తీవ్ర కలకలం రేపాయి. క్యాంపస్ లో గంజాయి వాడుతున్నారన్న పక్కా సమాచారంతో అధికారులు దాడులు నిర్వహించారు. ఈ క్రమంలోనే విద్యార్థులకు డ్రగ్స్ పరీక్షలు నిర్వహించగా ఏకంగా 17 మందికి గంజాయి పాజిటివ్ అని తేలింది. అదే సమయంలో అస్సాం నుంచి గంజాయి తెచ్చి గ్రాము 500 చొప్పున విద్యార్థులకు విక్రయిస్తున్న ఒక ప్రధాన డ్రగ్ పెడ్లర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.